దేవుడి విగ్రహాలకు అలాగే పటాలకు పెట్టిన పువ్వుల్ని ఏం చేయాలి? ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏం చేయాలి? వీటిని ఎవరు తొక్కని చోట వేయాలా, నీళ్ళల్లో వేయాలి, ఇలా చెప్తూ ఉంటారు. ఎవరు తొక్కని చోట వేసినా ఏదో విధంగా తొక్కేస్తారు. దాంతో పాటుగా నదిలో వేయాలి అంటే అన్ని చోట నదులు అనేవి, నీళ్ళు అనేవి మనకు అవైలబిలిటీలో ఉండవు కదండి, ఏరే నీరు. అలాంటప్పుడు ఇలా పువ్వులన్నింటినీ కూడా ఏ రోజుకు ఆ రోజు సేకరించి కేవలం పువ్వుల్ని మాత్రమే అండి, వాడేసిన పత్తిని కాదు, అంటే మనం వాడిన దీపపు ఒత్తుల్ని కాదు, పువ్వుల్ని మాత్రమే చక్కగా ఎండిపోయాక పూల కుండీలు ఉంటాయి కదండి మన ఇంట్లో, వాటికి ఎరువుగా వేయాలి. ఇలా చేయటం వల్ల ఆ పాజిటివిటీ అనేది మన ఇంట్లోనే ఉంటుంది, ఎవరు తొక్కరు. అలాగే మొక్కలకు కూడా మంచి ఎరువులాగా తయారవుతుంది. ఇది మా పెద్దవాళ్ళు నాకు చెప్పింది, నేను అలాగే చేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే చేస్తున్నారన్నట్లయితే చాలా సంతోషం. ఇక నుంచి ఇలాగే చేయండి, ఎక్కడికి కూడా వెళ్ళదు. మీకు ఒక్క మొక్క ఉన్నా కూడా తులసి చెట్టు ఉందనుకోండి, తులసి చెట్టుకి చక్కగా వేయవచ్చు. అంతేగాని ఆ పువ్వుల్ని అగరబత్తీలు, కడ్డీలు, ధూపాలు అని మాత్రం చెయ్యకండి. ఇంట్లో నుంచి ఉద్యోగం చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయవచ్చు. దీపం పెట్టాక మిగిలిన మత్తులు ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో చేయాలని